ఆచార్య బేతవోడు రామబ్రహ్మం గారి శ్రీదేవి భాగవతం 16వ భాగం 25/8/25. భరద్వాజ మహర్షి ఇదేమన్యాయం, నేను మీ ఆశ్రమంలోకి రాలా? దుర్దర్శుడి నగరంలో ఉన్న మీరింత హఠం చేస్తే ఎలా? వనిదండి, మీరన్నట్టే వెళ్ళిపోతా. మనోరమను విడిచిపెట్టండి, అందాక నేను కదలను. బలవంతంగానైనా తీసుకుపోతా, ఈ మాత్రం నిజం అన్నాడు యుధాజిత్. పోయి క్షత్రియోత్తమా, తీసుకువెళ్ళు, నీకు చేతనై. విశ్వామిత్రుడు వశిష్ఠుడి ఆశ్రమం నుంచి నందిని కామధేనువును తీసుకువెళ్ళినట్టు నువ్వు నా ఆశ్రమం నుంచి మనోరమను బలాత్కారంగా తీసుకెళ్ళు, అది చూస్తా అంటూ భరద్వాజుడు ఆశ్రమానికి తిరిగి వచ్చాడు. ఇదంతా 15వ అధ్యాయం 60 శ్లోకాల భావం. యుధాజిత్తు తన వృద్ధ మంత్రి సుబుద్ధితో సుబుద్ధి, ఇప్పుడు ఏం చెయ్యాలో చెప్పు. నాకైతే మనోరమను కొడుకుతో సహా బలవంతంగానైనా సరే లాక్కు రావాలను. శత్రువు చిన్నపాళ్ళవాడే కదా అని ఉపేక్షించడం మంచిది కాదు. అది క్షయలాగా పెరిగి చివరికి ప్రాణం తీస్తుంది. ఇక్కడ సైన్యం ఉందా, యోధులున్నారా, నన్ను అడ్డగించేవాళ్ళు ఎవరు? సుదర్శనుండి ఒక్క వేటుకు చంపేస్తా, మనవడి రాజ్యాన్ని ఆటంకం లేకుండా చేస్తా అని నిశ్చింత, ఇక నిర్భయం. ఈ సాహసోక్తులకు సుబుద్ధి ఆశ్చర్యపోయాడు. సాలోచనగా తన అభిప్రాయం చెప్పి, మహారాజా, సాహసానికి ఈ తోటు కాదు. ముని మాటలు విన్నావు కదా, విశ్వామిత్రుడి దృష్టాంతం కూడా చెప్పాడు కదా. ఆ కథ నీకు తెలియదనుకుంటా, టూకీగా చెప్తా విను. వెనకటికి విశ్వామిత్రుడనే క్షత్రియుడు, గాధిపుత్రుడు, మహాపరాక్రమశాలి, శస్త్రాస్త్ర కోవి, అపార సైన్యంతో ఒకసారి అడవిలో తిరుగుతూ వశిష్ఠ ఆశ్రమానికి వచ్చాడు. పరస్పరం అతిథి మర్యాదలు అయిపోయాయి. వశిష్ఠుడు సైన్యంతో సహా అందరికీ గొప్ప విందు ఇచ్చాడు. కామధేను సంతానమైన నందిని ధేను అనుగ్రహంతో భక్ష్య భోజ్యాలని అందరికీ పుష్కలంగా ఆమె దయ వల్ల అందే. విశ్వామిత్రుడికి కళ్ళు నందిని ధేనువు మీద పడి, ఆ ధేనువు తనకి ఇమ్మని అడిగాడు. దానికి బదులుగా 1,000,000 గోవులు ఇస్తాను. అయినా వశిష్ఠుడు ఇవ్వనన్నాడు. ఇది హోమధేనువు, దీని ఇవ్వనుగాక ఇవ్వదు. 1,000,000 కాదు, 10 కోట్ల ఆవుల్ని తెచ్చిచ్చినా సరే ఇచ్చేది లేదు అని ఖండితంగా చెప్పాడు. అయితే బలాత్కారంగా తీసుకుపోతానన్నాడు విశ్వామిత్రుడిని. ఇష్టం, ప్రయత్నించు అన్నాడు వశిష్ఠుడు. విశ్వామిత్రుడి ఆజ్ఞ మేరకు సైనికులు నందిని ధేనువును కట్టు విప్పి లాక్కొచ్చారు. అది వశిష్ఠుడి వైపు దీనంగా చూస్తూ, మహర్షి, నేనేం తప్పు చేశానండి? నన్ను ఎందుకు వీళ్ళకి ఇచ్చేస్తున్నావు? అమ్మా, నేను ఇవ్వడం కాదు, వీళ్ళే బలవంతంగా లాక్కుపోతున్నా. నేను చేసేది ఏం లేదు, అసహాయుడు. పైగా విశ్వామిత్రుడు ఇప్పుడు నాకు అతిథి అన్నాడు వశిష్ఠుడు. నందిని ధేనువుకి తనువంతా క్రోధం ఆవేశి క్రూరంగా భీకరంగా అంబారావం చేసి, రెప్పపాటు కాలంలో ధేనువు రోమ కూపాల నుంచి కోట్ల సంఖ్యలో సాయుధులు, కవచులు అయినటువంటి రాక్షసులు ఉద్భవించి విశ్వామిత్రుడి సైన్యాన్ని నిరవశేషంగా నాశనం చేసి, దిక్కుతోచని విశ్వామిత్రుడు ఒంటరిగా బతుకు జీవుడా అని బయటపడ్డా. తనను తాను నిందించుకొని, క్షత్రబలం అసలే బలం కాదు, బ్రహ్మబలమే బలం అని ఒక నిర్ణయానికి వచ్చి కారడవులలో ఘోర తపస్సులు చేశాడు. క్షత్రాన్ని వదిలించుకొని కడపటికి బ్రహ్మర్షి అయ్యాడు. ఇది విశ్వామిత్రుడి ఇతిహాసం. యుధాజిన్నరేంద్ర ఇతన్ని దృష్టాంతంగా చెప్పడంలో భరద్వాజుడి ఆంతర్యం ఏమిటో ఇప్పుడైనా అర్థమైందా? అంచేత అంత సాహసం చెయ్య. క్షాత్ర పౌరుషాలు మహర్షుల దగ్గర పనికి రావు. కాదని బల ప్రదర్శన చేశావో వంశమంతా నాశనం. త్వరగా బయలుదేరు, ముందు భరద్వాజుడిని ప్రసన్నం చేసుకో. తిమ్మనకుండా మన దారిన మనం క్షేమంగా ఉజ్జయినికి చేరదాం. సుదర్శనుడిని ఇలాగే ఈ ఆశ్రమంలో ఉండదు. బాలుడు, పైగా నిర్ధరుడు. అతడు నీకు చెయ్యగలిగిన అపకారం ఏముంటుంది? అనాథ దుర్బల శిశువుల పట్ల వైరం వహించడం శుద్ధ దండ.
ఎవరైనా నిన్ను హర్షించరు. రాజేంద్ర, ఈ జగత్తంతా దైవాధీనం. మనం సర్వత్రా దయామయులమై ఉండాల్సిందే. ఈర్ష్యపడ సడి చెయ్యకుండా లేదు. సడి పడి చెయ్యకుండా చెయ్యగలిగింది కూడా పడి చెయ్యకుండా ఏం చేయలేదు. ఏం జరగాలంటే అది దయా సర్వత్ర కర్తవ్యా దైవాధీనమిదం జగత్. ఈర్షయా కిం నృపశ్రేష్ఠ యద్భావ్యం తద్భవిష్యత్. వజ్రం తృణాయతే రాజన్ దైవాయోగాన్న సంశయ. తృణం వజ్రాయతే క్వాపి సమయే దైవయోగ. శశకో హంతి శార్దూలం మశకో వై యథా గజం. సాహసం ముంచ మేధావి కురు మే వచనం హితం. దైవయోగం కలిసి రాకపోతే వజ్రాయుధం కూడా గడ్డి పరక అవుతుంది. కలిసి వస్తే గడ్డి పరకే వజ్రాయుధం అవుతుంది. కాలం కలిసి వస్తే కుందేలు పిల్ల బెబ్బులిని చంపేస్తుంది. గడ్డి దోమ ఏనుగుని చంపేస్తుంది. అంచేత ఓ మేధావి, సాహసం వద్దు, నా మాట విను అని హితం చెప్పా. జనమేజయ సుబుద్ధి చేసిన ఈ హితోపదేశం యుధాజిత్తు కళ్ళు తెరిచాడు. బుద్ధిగా వెళ్ళి భరద్వాజుడికి సాష్టాంగపడి సెలవు తీసుకొని ఉజ్జయినికి వెళ్ళిపోయి మనోరమ మనస్సు కుదుటపడి సుదర్శనుడు ముని బాలకులతో కలిసి నిర్భయంగా తిరుగుతూ క్రీడిస్తూ విద్యలు నేర్చుకుంటూ దినదిన ప్రవర్ధమానుడవుతాడు. ఒక రోజున ముని బాలకుడు ఆటల సందడిలో విదల్లుణ్ణి చూసి క్లీబా అని నపుంసకాని గట్టిగా అరిచి సంబోధి అతన్ని పిలవాలని కానీ అవమానించాలి కానీ ఏదో పని చెప్పాలని కానీ ముని బాలకుడి ఉద్దేశం కాదు. ఆటలో ఆటగా మనిషి కనపడ్డాడు కదా అలా అరిచాడు. వాడు తప్పే. విదల్లుడి కదలికల్లో కనిపించే సుకుమారం బహుశా ముని బాలకుడు ఈ చనువు ఇచ్చి ఉండదు. సుదర్శనుడు ఈ పదం విన్నాడు. క్లీబ. అందులో మొదటి అక్షరాన్ని అనుస్వారం చేసి ధారణ చేశా. మళ్ళీ 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 అదే మనసులో జపించ. ఆది మంత్ర బీజం. మహారాజ కామరాజాక్ష బీజాక్ష. భావి యోగము బాల్య చాపల్యము సుదర్శనుడు తదేక దీక్షగా జపించాడు. జపిస్తూనే ఆడుకున్నాడు, జపిస్తూనే నిద్రపోతున్నాడు. సర్వకాల సర్వ అవస్థలలో క్లీం బీజాక్షర మహాజపం కొనసాగిస్తూ అది మంత్రసారమని కానీ బీజాక్షరమని కానీ వాడికి తెలియదు. మనసులో పడింది, ఎందుకు పడిందో అలా జపిస్తున్నాడు. ఆ మంత్ర జపానికి ఋషి లేడు, ఛందస్సు లేదు, ధ్యానం లేదు, న్యాసం లేదు, ఏం లేదు. అప్రయత్నంగా నిరంతరంగా ఆ క్లీం 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 అంటున్నాడు. రాకుమారుడికి 11 ఏళ్ల వయస్సు వచ్చి మహర్షులందరూ కలిసి ఉపనయనం జరిపించారు. వేదాభ్యాసం చేయించారు, ధనుర్వేదం నేర్పారు, నీతి శాస్త్రం ఇంకా చాలా శాస్త్రాలు చెప్పారు. అతడికి అన్ని క్షణంలో కర్ర తలామలకమైపోయి మంత్రాక్షర బలం అటువంటి. ఒక రోజున ఏకాంతంలో సుదర్శనుడికి దేవి ప్రత్యక్షమయ్యింది. రక్తాంబరధారి, రక్తవర్ణ, రక్త సర్వాంగభూషణ, గరుడ వాహనం మీద వైష్ణవీ శక్తిగా దర్శనం అనుగ్రహి సుదర్శనుడు ప్రసన్న వదనుడయ్యాడు. పేరు సార్థకమయ్యే. రక్తాంబరాం రక్తవర్ణాం రక్త సర్వాంగభూషణాం గారుడే వాహనే సంస్థాం వైష్ణవీం శక్తిమద్భుతాం అని యథావిధిగా మాతృసేవ చేసుకుంటూ సుదర్శన్ ఆశ్రమ ప్రాంతాలలో త్రికూట గిరి శిఖరాలపై, లోయలలో, గుహలలో, సెలయేరుల నదీ తీరంలో క్రీడిస్తూ తిరుగుతారు. ఆ సర్వ విద్యార్థతత్వవేత్త ఒక రోజున నది ఒడ్డున ఒక దివ్య ధనుస్సు జరిగి రత్నంలా మెరిసిపోతున్న ములుకులతో శిలా కఠినమైన బాణాలున్న తోణీర అంబుల పొది కూడా వజ్ర కవచము
ఇవన్నీ ఆ యువకుడికి దేవి ఇచ్చిన ప్రసాదాలు. శశికళ సుదర్శనుల పరిచయం. కానీ కాశీ నరేశ్వరుడికి శశికళ అనే అమ్మాయి రూప యౌవన సంపన్న గుణవ శుచిస్మిత. సుదర్శనుడిని గురించి వంది జనుల వల్ల కర్ణాకర్ణిగావి మనస్సులో అనురాగం అంకురించి పరిణయం కావాలని ఆడాలని నిశ్చయించి అదే రోజు రాత్రి కలలో జగదంబ కనిపించి, సుదర్శనుడు నా భక్తుడు, అతన్ని నువ్వు భరించడం బాగానే ఉంది, వివాహం చేసుకో, నీకు సకల మనోభీష్టాలు తీరదు, ఇది నా బలం అని చెప్పి అదృశ్యమై శశికళ ఆనందానికి అవధులు లేవు. నిద్ర లేచి గంతులేసి ఈ సంబడానికి కారణమేమిట? సఖీజనం అడిగినా కన్న తల్లి అడిగినా కిలకిలా నవ్విందే తప్పు, సిగ్గుతో ముడుచుకుందే తప్పు, ఎవ్వరికీ అసలు సంగతి చెప్పదు. ఒక రోజున అత్యంత ఆప్తురాలైన ఇష్టసఖిని తీసుకొని వన విహారానికి వెళ్ళి ఆ పువ్వులు ఈ పువ్వులు కోస్తూ మెల్లమెల్లగా స్వప్న వృత్తాంతం చెప్పి అంతటిలో అటువైపు వస్తున్న ఒక బ్రాహ్మణుడు కనిపి శశికళ ఎదురు వెళ్ళి భక్తి ప్రపత్తులతో పాదాభివందనం చేసి మధురంగా మాట్లాడి, విప్రోత్తమ, ఎక్కడి నుంచి రా? కళ్యాణి, భరద్వాజ ఆశ్రమం నుంచి. ఏం అడుగుతున్నావు? నీకేం పని? ఆహా, ఏం లేదు, ఊరికే తెలుసుకుందామని. అంతే. అలాగా అయితేనే వెళ్ళిరాన వెడుదురు కానీ ఒక్క నిమిషం. ఆశ్రమాలు చాలా అందంగా ఉంటాయంటారు కదా, మరి మీ భరద్వాజాశ్రమంలో వింతలు విడ్డూరాలు లోకాతీతమైన విశేషాలు చూసి తీరవలసిందే కదా. సుందర అంది. ఉన్నాయి బోరుడున్నాయి, ఏం వెళ్ళి చూస్తావా అన్నారు. ఆహా, వెడదామని కాదు, చూద్దామని కాదు, ఊరికే తెలుసుకుందాం. బోరుడున్నాయన్నారు కదా, ఇది ఒక్కటంటే ఒక లోకాతీత విశేషం, చూసి తీరవలసిన సుందర సన్నివేశం కాస్త వీణుల విందుగా చెయ్యండి. ఓ, దానికేమిటమ్మా, మా భరద్వాజ ఆశ్రమంలో చూసి తీరవలసిన సుందరాంగుడు ఒక్కడే ఉన్నారు. పేరు సుదర్శన్, సార్థక నామధేయ, అయోధ్యాధీశ్వరుడు ధ్రువసంధి నామధేయుల కుమారుడు. అతన్ని చూసి తీరాల్సింది. చూడని వాళ్ళ కళ్ళు నిష్ఫల. అన్ని సద్గుణాలు ఒకచోట రాసిపోసి చూడాలనుకున్నాడు కాబట్టి సృష్టికర్త అతన్ని సృష్టించి తృప్తి చెంది. అమ్మాయి, మనసులో మాట చెబుతున్నా మరోలా అనుకో, నీకు అన్ని విధాల అతడు యోగ్యుడు, నువ్వు అలాగే అతనికి తగుదు. మీ ఇద్దరి వివాహం మణికాంచన సంయోగంలా అందగిస్తుందంటే బంగారంలో మణి పొదిగితే ఎలా. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు మనోవాంఛాఫల సిద్ధి అంటూ బ్రాహ్మణుడు చెక్క వెలుగు. అధ్యాయం 17లో 62 శ్లోకాల భావం ఇదంతా. జనమేజయ బ్రాహ్మణ వచనంతో శశికళ మనస్సులోని అనురాగం మారాకు తొడిగింది. అతన్ని తలచుకుంటూ అంతఃపురం చేరి మన్మధుడు విల్లంబులకు పదులు చెప్పాడు, పని చెప్పాడు. చెలికత్తెడు శీతలోపచారాలు చేశారు, కానీ అవి ఏవీ శశికళకు ఉపశమనాన్ని ఇవ్వలేకపోయి విరహంలో వేగిపోయి, చెలి, ఇది చందనం కాదే, విషం తెచ్చి నాకు ఒళ్ళంతా పుడు, ఇవి పూలదండలు కావే, పాములు తెచ్చేశారే, ఇది వెండి వెన్నెల కాదే, మండుటగ్ని, సౌధంలో సుఖం లేదు, దిగుడు బావిలో చల్లదనం లేదు, ఉద్యానవనంలో ప్రశాంతి లేదు, పగలు గడబట్టం లేదు, రాత్రి నడబట్టం లేదు, నడక పడక మీద కూర్చోలేకపోతున్నాను, నేల మీద నిలవలేకపోతున్నాను, తాంబూలం రుచించటం లేదు, సంగీతం వినాలనిపించటం లేదు, కళ్ళకు ఏదో అసంతృప్తి. అడవిలో ఆశ్రమానికి వెళ్ళాలి, ఆ మోసగాన్ని శఠుణ్ణి చూడాలి, గడదామంటే అస్వతంత్రురాలి, తండ్రి ఒద్దికలో ఉన్నదాన్ని కులాచారం అడ్డొస్తోంది, సిగ్గేమో ముంచుకొస్తుంది, పోనీ అంటే తండ్రి స్వయంవరం ప్రకటించడు, ఏం చెయ్యను. ఆ రాకుమారుడు సుదర్శనుడికి నన్ను నేను సమర్పించుకుంటా. ఎంతమంది లేరు ఈ భూలోకంలో రాకుమారుడు,
వందలు వేలు ఉన్నారు, ఎంతెంతో సంపన్నులున్నారు, కానీ వాళ్ళెవరూ నాకు నచ్చడంలా. రాజ్యహీనుడైన సుదర్శనుడే నా మనస్సు అంకితం అతడికే. అలా పరితపిస్తోంది శశిక. జనమేజయ పరివారం లేక్, సంపదు లేక్, సైన్యం లేక్, రాజ్యం లేక్, ఒంటరి వాడై వనవాసం చేస్తూ కందమూలాలు తింటూ సుదర్శనుడు ఆ రాకుమారి మనస్సులో తిష్ట వేశాడు పర్మనెంట్గా. ఇదంతా బీజాక్షర జప ఫలమే. అతడు మాత్రం జపాన్ని కొనసాగిస్తూనే ఉన్న ఈ విశ్వమాతను విష్ణుమాయా మండిత సర్వసంపత్కర రోజు స్వప్నంలో దర్శిస్తూనే ఉన్నారు. ఒక రోజున శృంగబేర పురాధిపతి నిషాదరాజు దుర్దర్శనుడు దర్శనానికి వచ్చి సర్వాలంకార శోభితమైన రథాన్ని, పతాకాపరమండితమైన జైత్ర రథాన్ని చతురస్వ సమన్వితంగా బహూకరించి మిత్రుడు ఇస్తున్నాడు కదా అని సుదర్శనుడు ప్రేమగా దాన్ని గ్రహించాడు. కందమూల ఫలాలతో ఆతిథ్యం ఇచ్చి పంపాడు. ఆశ్రమంలో మునులంతా రథాన్ని చూసి సంబరపడి, రాకుమార, నీకు రాజ్యం ప్రాప్తిస్తుంది తప్పదు. కొద్ది కాలంలోనే నువ్వు సింహాసనం ఎక్కుదావు. జగదంబిక ప్రసన్నురాలై వరాలు కురిపిస్తోంది, ఇక నిశ్చింతగా అంటూ ఆశీర్వదించారు తల్లిని. అలాగే ఊరడి మనోరమ సంతోషించిందే కానీ మనస్సులో అనుమానం ఉండిపోయి, మహర్షులారా, మీ మాట నిజమవ్వాలి, అంతకంటే కావాల్సిందేముంది మహర్షులారా? వీడు మీ దాసుడు, సజ్జనుడు సేవించిన ఫలితం పూర్తయిపోతుందా? అమోఘాలు సృష్టిస్తుంది, ఆశ్చర్యం ఏముంది? కానీ ఒక సైన్యం లేదు, మంత్రి లేడు, కోశం డబ్బు లేదు, సహాయకుడు లేడు. మరి ఏ యోగంతో నా కుమారుడు సింహాసనం అధిష్ఠిస్తాడు? కేవలం మీ ఆశీర్వాదం వల్లే జరుగుతుంది, సందేహం లేదు. మీరంతా మంత్రవేత్తలను నమస్కరి. రథారూఢుడైన సుదర్శన్ ఎటు వెళ్ళినా అక్షౌహిణి సేనా సమాయుతుడై ఉన్నట్టు వెలిగిపోదు. ఇదంతా క్లీం మంత్ర బీజాక్షర ప్రదం. జనమేజయ, ఆ కామరాజ బీజాక్షరాన్ని శుచిగా శాంత చిత్తంతో ఎవరు జపించినా అలాగే సకల వాంఛలు నెరవేర్తాయి. భూలోకంలో కానీ పైలోకాలలో కానీ అతనికి దుర్లభం అనేది అప్రాప్యం అనేది అంటే దొరకందేది అంతా శక్తి అనుగ్రహం. అమ్మవారి పట్ల విశ్వాసం లేని మందభాగ్యులు అన్నిటా నష్టాలను కష్టాలను ఎదుర్కొంటారు. రోగపీడితులు సర్వదేవతలకు జననిగా ఆదిమాతగా కీర్తింపబడే పరాశక్తి దయ చూస్తే బుద్ధి, కీర్తి, ధృతి, లక్ష్మి, భక్తి, శ్రద్ధ, శక్తి, శ్రద్ధ, మతి, స్మృతి అన్నీ సమకూరు. అందరికీ ప్రత్యక్ష దైవం ఆది పరాశక్తి. మూఢులు మాయావృతుల ఈ రహస్యం తెలుసుకోలే కుతర్కాలు చేస్తారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు, అష్టదిక్పాలకుడు, సూర్యచంద్రుడు, అష్టవసువులు, విశ్వదేవతలు నిరంతరం సృష్టి స్థితి లయకారిణిని ధ్యానిస్తూనే అటువంటిది తెలివైన వాణ్ణి అనుకుంటున్న మానవుడు ధ్యానించకపోతే అంతకంటే దురదృష్టం ఏమైనా ఉందా? సుదర్శనుడు ఈ రహస్యం తెలుసుకున్నాడు, అర్చించాడు. సాక్షాత్ పరబ్రహ్మ ఆ అవిద్యా స్వరూపే యోగగమ్య ముముక్షువులకు అఖిలాత్ముడైన పరమాత్మకే ఈ త్రివిధ సృష్టిని చేసి చూపించే మహాదేవిని ధ్యానించుకుంటూ రాజ్యలాభం కంటే మించిన ఆనందాన్ని అనుభవిస్తూ సుదర్శనుడు ఆశ్రమంలో హాయిగా సుఖంగా కాలం గడుపుతాడు. శశికళ మాత్రం విరహంలో వేగిపోతాడు. ఎన్ని ఉపచారాలు చేసినా ఫలం కనిపించటం లేదు, దుఃఖిస్తాడు. తండ్రి సుబాహుడికి కాశీ నరేశ్వరుడికి విషయం తెలిసి వెంటనే స్వయంవరం ప్రకటించాడు. రాజవంశాలకు 3 రకాల స్వయంవరాలు పెద్దలు చెప్పారు. ఒకటి ఇచ్ఛా స్వయంవరం, కోరిన వాడిని స్వయంగా వరించి మెడలో దండ వేయి. రెండవది పణ స్వయంవరం, శివధనస్సును ఎక్కుపెట్టి రాముణ్ణి సీత వరించడం. మూడవది శౌర్య శుల్క
ఇది కేవలం సూరులకు మాత్రం. వచ్చిన మహవీరులందరూ జయించి రాకుమారుని చేపట్టి వీటిలో సుబాహుడు ఇచ్ఛా స్వయంవరం ప్రకటించాడు. శిల్పులు వచ్చి వివిధ ఆకారాలలో సభ్య మండపాలు నిర్మించారు. అందంగా వేదికలు తీర్చిదిద్దారు. మిగతా ఏర్పాట్లన్నీ చురుకుగా సాగాయి. రాజపుత్రులకు ఆహ్వానాలు వెళుతున్నాయి. శశికళ గ్రహించింది. మనసులో మాట తల్లిదండ్రులకు చెప్పాల్సిన తరుణం వచ్చింది అనుకుంది. ఆంతరంగికురాలైన ఇష్ట సఖిని పిలిచి చెప్పేది. సఖి, నువ్వు వెళ్ళి మా అమ్మతో చెప్పవే, ఏకాంతంగా ఉన్నప్పుడే చెప్పు. నేను ధ్రువసంధి మహారాజు గారి అబ్బాయి సుదర్శనుడికి మనసిచ్చానని, అతన్ని తప్ప వేరెవరిని వరించనని, ఇది ఆదిపరాశక్తి సంకల్పమని చెప్పారు. ఇష్టసఖి వెళ్ళి చెప్పింది. వైదర్భి తల్లి పేరు తన భర్తకు చెప్పింది. కాశీ నరేశ్వరుడు సుబాహుడు పక్క నవ్వారు. రాజ్యహీనుడు ఏకా తల్లితో భరద్వాజ ఆశ్రమంలో తలదాచుకుంటున్న నిర్ధనుడు ఆ సుదర్శనుడా మన అమ్మాయికి నచ్చినవాడు. వేలులేదు. నాకు అల్లుడు కావటానికి అతనికి ఏ యోగ్యతలు లేవు. ఇది అప్రియమే కావు. కానీ ఏదో సమయంలో నువ్వు మీ అమ్మాయికి చెప్పు, ఆహ్వానాలందుకని. అప్పుడే రాకుమారుడు స్థితిమంతులు స్వయంవరానికి వస్తున్నారు తెలుసా అని. అధ్యాయం 18లో 55 శ్లోకాలు ఇవన్నీ. శౌనకాది మహామహర్షులారా, శ్రద్ధగా వింటున్నారు కదా. కథ నుంచి మంచి రసకందాయంలో సుదర్శనుడే కావాలంటోంది అమ్మాయి. వదరదంటున్నాడు తను. వ్యాసుడు కథ కొనసాగించాడు. జనమేజయుడు ఆసక్తిగా వింటూ. వైదర్భి తన కూతుర్ని పిలిచి ఒడిలో కూర్చోబెట్టి ప్రేమగా తల నిమురుతూ ఓదార్చి, ఏంటమ్మా ఈ విరహాలు తాపాలు, ఎలా చిక్కిపోయావో చూడు. నువ్వు బాధపడుతున్నావు, నన్ను బాధ పెడుతున్నా. దయచేసి మీ నాన్నగారి మనస్సు నొప్పించ. ఆ సుదర్శనుడు చాలా దురదృష్టవంతుడట. సైన్యం లేదు, కోశం లేదు, రాజ్యం లేదు, బంధుమిత్రులు అందరూ వదిలేశారు. కందమూలాలు తింటూ ఆశ్రమంలో తల్లి తాను తలదాచుకుంటున్నాడు. అతడు నీకు యోగ్యుడు ఎలా అవుతాడమ్మా? ప్రతిభావంతులు, రూపవంతులు, సంపన్నులు, రాకుమారుడు ఎంతోమంది ఉన్నారు కదా. నీకు యోగ్యుడు పోని అంతగా అనుకుంటే సుదర్శనుడి సోదరుడున్నాడు. అయోధ్య సింహాసనం అధిష్ఠించి రాజ్యం చేస్తున్న శత్రుజిత్తు అతని పేరు. రూప యౌవన సంపన్నుడు, సర్వలక్షణ సంయుతుడు అని అందరూ చెప్పుకుంటున్నారుట కదా. అతడు వస్తాడు స్వయంవరానికి. నచ్చుతాడేమో చూసుకో. శశి, మరొక విషయం. నేను ఉజ్జయిని పురాధీశ్వరుడు యుధాజిత్తు నరేంద్రుడు నాడే బహుచండ శాస సుదర్శనుడి తాతగారు సూరసేనుణ్ణి చంపి తన మనవడు శత్రుజిత్తుకు అయోధ్యాపట్నం కట్టబెట్టింది ఇతడు. ఇప్పుడేమో సుదర్శనుని పరిమార్చడానికి కాపేసి కూర్చొని రవ్వంత అవకాశం దొరికితే చాలు వేసేస్తాడు. ఈ మధ్యన ఆశ్రమానికి కూడా వచ్చి వెళ్ళాడట. భరద్వాజుడు తరిమేస్తే ఏ కళను ఉన్నాడో కానీ తిమ్మనకుండా వెళ్ళిపోయా. అందరూ ఆదమరచిన వేళ అతగాడు మళ్ళీ ఎప్పుడైనా రావచ్చు. సంకల్పం నెరవేర్చుకో. తన మనుమడికి శత్రుపీడ బదిలించాలని వాడి దీక్ష. ఎందుకమ్మా కోరి కష్టాలు తెచ్చుకోవడం? నా మాట విని మరింక ఏ రాకుమారుణ్ణైనా సరే వలి హాయిగా వివాహం చేస్తా. మాత, అడవుల పాలైనా సరే సుదర్శనుడే నా ఇష్టం. అతడే నా వరుడు. సుకన్య శవనుల్లా కలసిమెలిసి ఉండి కష్టాలు కానీ కడగళ్ళు కానీ రాని. పతికి సేవ చెయ్యడాన్ని మించి సతికి ధర్మలే. అదే స్వర్గప్ర, అదే మోక్షప్ర. పైగా ఇవేవి దేవి సంకల్పం. కలలో కనిపించి దేవి ఆదేశించి సుదర్శనుడు నా భక్తుడు, అతన్నే చేసుకో, సకల వాంఛలు సిద్ధిస్తాయని జగదీశ్వరి ఆజ్ఞాపించిందమ్మా. నా చిత్త భిత్తిక మీద అతడి రూపాన్ని చిత్రించింది పటం మీద. అతడు తప్ప మరొకరిని భర్తగా స్వీకరించలేను.
ఏ ఒత్తిడి లేకుండా, ఏ లౌక్యం లేకుండా అకైతప్పుడు ఇష్టపడి చేసుకున్నది ఆనందదాయకం కదా. శశికళ ఇంత స్పష్టంగా చెప్పి తన మందిరానికి వెళ్ళిపోయి వైదర్భీదేవి పోసగుచ్చినట్టు భర్తకి ఇదంతా చెప్పి ఏం చెయ్యడమా అనే ఆలోచనలో పడ్డాడు తండ్రి సుబాబు. రేపు స్వయంవరం అనగా శశికళ ఒక వేద పండితుణ్ణి పిలిచి పాదపూజలు జరిపి మహారాజుకు తెలియకుండా తమరు భరద్వాజ ఆశ్రమానికి వెళ్ళి రావ. అక్కడ సుదర్శనుడికి స్వయంవరం సంగతి చెప్ప. రేపటికి బయలుదేరి రమ్మను. నేను అతన్ని తప్ప మరెవరిని పెళ్లి చేసుకోను. అతనికే మనస్సు కట్టేశాను. ఇది దేవీ సంకల్పం. స్వప్నంలో కనిపించి చెప్పి అప్పటి నుండి అతడి కోసమే ఎదురు చూస్తున్నా. అతడు రాకపోతే ఇంత విషం మింగి అగ్నిలో దూకు. ఆది పరాశక్తి సంకల్పానికి తీరుగొండ. ఆ దైవ బలాన్ని నమ్ముకొని రేపు స్వయంవర సమయానికల్లా వేదికకు దయ చెయ్యమని నా మాటగా చెప్పిర. ఇంకా ఏమేం చెబుతారో, ఎలా చెబుతారో మీ ఇష్టం. రేపు అతడు ఎలాంటి పరిస్థితుల్లో ఇక్కడికి రావాలి. అంతే. క్షేమంగా వెళ్ళి లాభంగా. యదధీవం జగత్సర్వం వర్తతే వచరావచరం వర్తతే చరాచర భగవత్యా యథాధిష్టం నా తన్మిథ్యా భవిష్యత్. విప్రుడు వెళ్ళి చెప్పొచ్చాడు. సుదర్శనుడు స్వయంవరానికి వెళ్ళాలనుకున్నాడు. భరద్వాజుడు ఆమోదించి ఆశీర్వదించాడు. బయలుదేరుతున్న కొడుకుని చూసి మనోరమ కంగారు పడింది. నాయనా సుదర్శన, ఎక్కడికి ప్రయాణం? హఠాత్తుగా రాజమండ్రిలోక. అక్కడికి యుధాజిత్తు కూడా వస్తాడు తెలుసా. ఏకాగ్గా దొరుకుతావు. నీ వంట ఒక్కడంటే ఒక్కడు సహాయకుడు లేడు. వద్దు నాయనా, నా మాట వినరా. నన్ను దిక్కులేని దాన్ని చెయ్యకురా బాబోయ్. నీ మీదనే పంచప్రాణాలు పెట్టుకొని ఉన్నానురా. నువ్వే నాకు ఆధారం రా. నువ్వు పెరిగి పెద్దవాడవై కళ్ళ ఎదుట కదలాడుతుంటే చాలురా. దయచేసి నన్ను హతాసురాలుని చెయ్యకు బాబోయ్. నా తండ్రి చంపిన ఆ క్రూరుని చేతికి నువ్వు చెక్కకు. అమ్మా భయపడ, జరగాల్సింది జరుగుతూ దానికి విచారం దేనికి? అది కాక జగన్మాత ఆదేశం మీద వెళుతా. అన్నీ ఆవిడే చూసుకోండి. మనకేం భయం లేదు. క్షత్రియాంగనవై ఉండి కూడా నువ్వు ఇలా బెంబేరు పడటం సముచితంగా. సుదర్శనుడి కంఠంలో వినిపించిన విశ్వాసం మనోరమకు కొండంత ధైర్యం ఇచ్చింది. సరేనని ఆమోదించి ఆశీర్వదించి ఉత్తరగా ముందుండి నిన్ను జగదంబిక రక్షించుగా. వెనక నిలబడి పార్వతి కాపాడుగా. కుడి ఎడమల శివుడు కాసుగా. మార్గమధ్యంలో వారాహి, దుర్గాలలో దుర్గమ్మ, కలహరంగంలో కాళిక, స్వయంవర మండపంలో సౌమ్య స్వరూప మాతంగి, మండలిలో భవాని, గిరిదుర్గాలలో గిరిజ, చత్వరాలలో కూడలి స్థలాలు, క్రాస్ రోడ్స్లో చాముండేశ్వరి, కాననాలలో కామేశ్వరి, వివాదాలలో వైష్ణవి, శత్రువ్యూహంలో భైరవి, సర్వ ప్రదేశాలలో సర్వదా భువనేశ్వరి నిన్ను కాపాడుగా. సర్వదా దేశే పాతుత్వాం భువనేశ్వరి మహామాయా జగద్ధాత్రి సచ్చిదానంద రూపిణి. ధైర్యం కూడబట్టుకొని దీవించింది తీరారథం. కదలబోయేసరి మళ్ళీ బావులు. కుమారా సూర్యవంశోద్భవ, నేను కూడా నీతో వస్తానయ్యా. ఇప్పటి వరకు నిన్ను విడిచి ఒక్క క్షణమైనా ఉండలేను. ఆ నిమిషంలో వస్తానని పర్ణ కుటీరంలోకి వెళ్ళి ధాత్రితో సహా వచ్చి రథం ఎక్కింది. భరద్వాజులందరూ మనస్ఫూర్తిగా శుభం పలికారు. జయం జైత్రరథం వారణాసి చేరింది. కాశీ నరేశ్వరుడు సుభాగుడు సాదరంగా స్వాగతం పలికారు. రఘుద్వకుడి విడుదలో దింపాడు. పరిచర్యలకు సేవకులను నియోగి. వివిధ దేశాల నుండి రాకుమారులు చాలామంది వచ్చారు. మరుమడు శత్రుజిత్తును వెంట పెట్టుకొని యుధాజిత్తు వచ్చారు. కురు మద్ర సింధు మాహిష్మతి పాంచాల పర్వతీయ కామరూప కర్ణాట చోళ వైదర్భ దేశాల
అక్షౌహిణీ సేనలు తరలి వచ్చారు. నగరంలో ఎక్కడ చూసినా సైనికులు, విడిది గృహాలన్నీ నిండిపోయాయి. స్వయంవరాన్ని చూడటానికి వచ్చిన దేశ విదేశ ప్రేక్షకులు అంతేలేదు. రాకుమారుడు కలుసుకొని కాలక్షేపంతో కబుర్లు చెప్పుకుంటున్న కాకుత్సుడు సుదర్శనుడు వచ్చాడు. ఏకాగ్గా వచ్చారు. అమ్మను వెంట పెట్టుకు వచ్చారు. ఇంతమందిని మహాసంపన్నులు ఉండగా మనల్ని అందరినీ వదిలేసి రాకుమారి శశికళ ఇతన్ని వరుస్తుందా? అతన్ని పాపం ఆశ అని నవ్వుకున్నారు రాకుమార్. యుధాయిత్తు కల్పించుకొని ఇవాళ ఈ స్వయంవరంలో వీణ్ణి నేను చంపేస్తా. ఈ మాటలు నీతి కోవుదుడై కేరళాధిపతి అభ్యంతరం చేసి ఇది ఇచ్ఛా స్వయంవరం, స్వర్గ స్వయంవరం కాదు. కాబట్టి బల ప్రదర్శనలు యుద్ధాలు ఉండకూడదు. పెళ్లి కూతురు ఇష్టాన్ని బట్టి ఎవరినో ఒకళ్ళని అంతే. ఇది వివాదానికి తావులేదు. అది కాక ఇంతకు ముందు ఈ సుదర్శనుని అన్యాయంగా తరిమేశావు, రాజ్యహీనుణ్ణి చేశావు. బలం ఉంది అని రాజ్యం మనబడి కట్టబెట్టావు. ఇప్పుడు ఒంటరిగా దొరికాడు కదా, ఏ పాపం ఎరగని రాకుమారుని చంపుతానంటావా? పాపానికి ఫలం అనుభవిస్తా. ఈ జగత్తును శాసించటానికి ఒక జగత్పతి ఉంది. వాడు అన్నీ గమనిస్తూ ఉండి సమయం వచ్చిన తగిన శాస్తి చేస్తా. ఎప్పటికైనా సరే ధర్మమే జయిస్తుంది, అధర్మం జయించదు. సత్యమే గెలుస్తుంది, అసత్యం గెలవదు. ధర్మో జయతి వా ధర్మం అధర్మం, సత్యం జయతి నానృత్. మా నయం కురు రాజేంద్ర త్యజ పాపమతింకర. అంచేతవో యుధాజిత్తు రాజా, అన్యాయానికి పాల్పడ. దుష్ట ఆలోచన పాపిష్టి బుద్ధులు వదిలిపెట్టి నీ మనవడు శత్రుజిత్తు వచ్చాడుగా. అతడు రూప యవ్వన సంపన్నుడేగా. రాజ్యం ఉంది, సంపద ఉంది ఏమో. శశికళ వాణ్ణి వరిస్తుందేమో. అప్పుడు కలహం పెట్టుకుంటావా? మరి ఇంకా చాలామంది రాకుమారులు ఒకరిని మించిన వాళ్ళు. ఎవరిని వరిస్తుందో వరించనివ్వండి, స్వీకరించనివ్వు. అంతా కన్యామణి ఇష్టం. ఇందులో వాద వివాదాలకు చోట్లేదు కదా. పరస్పర విరోధాలు, కలహాలు ఇప్పుడు ఇక్కడ జరగటానికి వీళ్ళే నేను ఒప్పుకో. 19వ అధ్యాయంలో 62 శ్లోకాల భావం విధం. కేరళాధిపతి మాటల యుధాజిత్తు క్రుద్ధుడయ్య. నీతులు చెబుతున్నావు బానే ఉంది, నాకెవ్వరికి ఆ మాత్రం తెలియదనుకో. యోగ్యులు ఎంతమంది ఉండగా అందరినీ కాదని ఆ కన్యామణి ఒక అయోగ్యుణ్ణి వరిస్తే చూస్తూ ఊరుకుంటావా? న్యాయమేనా? నీకు రుచిస్తుందేమో కానీ మేం సహించం. సింహానికి దక్కవలసిన భాగాన్ని నక్క ఎత్తుకుపోవడానికి వీళ్ళే. ఈ కన్యారత్నానికి సుదర్శనుడు అర్హుడు కాడు. విప్రులకు వేదం బలం, క్షత్రియులకు ధనుర్నాదం బలం. ఇది నీతి, అందులో అన్యాయం. భాగం సింహస్య గోమాయు భోక్తుమర్హతి వా కథం. యథా సుదర్శనోయం వై కన్యారత్నం కిమర్హతి. బలం వేదో హి విప్రాణం భూభుజాం చాపజం బలం. చాపాల వల్ల బలం. కిమన్యాయం మహారాజ బ్రవీణ్యు మిహాదులు. ఒక్క మాట చెబుతా మీరంతా. క్షత్రియులకి బలమే స్వర్గం కనుక బలవంతుడే గ్రహించాలి. కన్యామణిని బలహీనుడు గ్రహించటానికి వీల్లేదు, వీలు కాదు. కాబట్టి సుబాహుడు పుత్రికారత్నాన్ని పణంగా స్వయంవరం జరపాల్సిందే. మరోలా జరిగితే యుద్ధం తప్పదు. ఈ గర్వోక్తులతో రాకుమారులలో కలకలంపై వాద వివాదాలు శక్తులు కత్తులు చూసి అంతలోనే శాంతించారు. కూడబలుక్కొని ఒక నిర్ణయానికి వచ్చి సభామధ్యాల్లో సుబాహుణ్ణి పిలిపించారు. హే రాజన్, మేమంతా స్వయంవరానికి వచ్చా. ఇచ్ఛా స్వయంవరమని ప్రకటించావు. నీతి తప్పడానికి వీలు. నువ్వు అసలు ఏం తెలియదలుచుకున్నావో చెప్పు. సమాహిత చిత్తంతో స్పష్టంగా చెప్పు.
దాపరికం వద్దు. నీ అమ్మాయిని ఎవరికి ఇవ్వదలుచుకున్నా నీ మనస్సుకు నచ్చిన వాడెవడు స్పష్టంగా చెప్పి మా కలహాన్ని నివారించి ముక్తకంఠంగా రాకుమారులంతా అలా అడిగేసరికి సుబాహుడు తన అభిప్రాయం ప్రకటి రాపుత్రులారా, మా అమ్మాయి సుదర్శనుణ్ణి మనసాపరించి నేను ఎంతగానో వారించా, ప్రయోజనం లేకపోయి నాకైనా ఈ విషయం స్వయంవరం ప్రకటించాక జరిపించాలి కాబట్టి జరిపిస్తూ ఏం చెయ్యను. మా అమ్మాయి నా మాట వినడంలా సుదర్శనుడు ఏకాకిగా వచ్చి చీకు చింత లేకుండా నిరాకులుడై విడిదిలో ఉన్నాడు. నేనే అతన్ని ఆహ్వానం పంపలా, ఈ దేశానికి రాజని పంపుతాను అతనికి. సుబాహుడి అభిప్రాయం విన్నాక రాకుమారులంతా మళ్ళా ఆలోచనలో పడి ఈసారి సుదర్శనుడు పిలిపి ఒంటరిగా వచ్చి శాంతంగా సౌమ్యంగా వచ్చి కూర్చున్నాడు. రాకుమారుడు ప్రశ్నించారు, సుదర్శన రాజపుత్ర సంవాదం ఇప్పుడు. రాజపుత్ర, ఈ స్వయంవారానికి ఎవరు పిలిస్తే వచ్చావు? అది ఒంటరిగా ఎందుకు వచ్చావు? సైన్యం లేదు, మంత్రులు లేరు, డబ్బు లేదు, బాహుబలం లేదు, ఏం చేద్దామని వచ్చి? కన్యామణి కోసం యుద్ధం జరుగుతోంది, మేమంతా సేనా సమేతులై వచ్చి వస్తున్నావుగా, మరి నీ మాటేమిటి? యుద్ధం చేస్తావా? నీ సోదరుడు శత్రుజిత్తు వచ్చాడు, మహాసైన్యంతో వచ్చి అతనికి సహాయంగా తాతగారు యుధాజిత్తు చతురంగ బలాలతో వచ్చి ఉన్న విషయం చెప్పా. ఇందులో దాపరికమేమీ లేదు, తేల్చుకో. ఉంటావా వెళతావా? నీకా సైన్యం లేదు, ఒంటిగాడి ఆలోచించి ఒక నిర్ణయం తీసుకో. ఏం చేస్తావో చెయ్యి, అదేదో త్వరగా చెయ్యి. రాకుమారులారా, నిజమే మీరన్నట్టు నేను ఒంటివాడు. నాకు సైన్యం లేదు, బలం లేదు, పోషణ లేదు, మంత్రులు లేరు, సహాయకులు ఏది ఎవ్వరూ లేదు. స్వయంవరం విని చూసి పోదామని స్వప్నంలో ఆదిపరాశక్తి వైష్ణవి రూపంలో కనిపించి నువ్వు వెళ్ళరా నాయనా అని అంటే వచ్చి, ఇంతకన్నా నాకు ఇక్కడ చెయ్యాల్సిందేది జగదీశ్వరి చెప్పదు. ఆవిడ ఏం సంకల్పించిందో అది జరిగి తీరుతుంది, సందేహమే. రాకుమారులారా, ఈ ప్రపంచంలో నాకు శత్రువనే వాడు లేడు, అంతటా జగదాంబికే చూస్తున్నా. ఒక్కవేళ నాతో ఎవరైనా శత్రుత్వం పెట్టుకుంటే వారిని ఏం చెయ్యాలో ఆ తల్లి చూసుకొని చేయిస్తూ, నాకు మాత్రం శత్రుత్వం అంటే ఏంటో కూడా తెలియదు. యహా కరిష్యతి శత్రుత్వం మయా సహ నృపాత్మజా శాస్త్రాతస్య మహావిద్య నాహం జానామి శత్రుత. ఏది జరగాలో అది జరుగుతుంది. నేను దైవాధీనుణ్ణి, నాకు చింతేమిటి? దేవతలకు సమస్త ప్రాణికోటి శక్తియుక్తులను ప్రసాదించేది ఆ జగన్మ. ఆవిడ రాజును తెయ్యదలుచుకుంటే ఎంత నిరుపేదవాడైనా నిర్ధనుడై క్షణంలో అందరం ఎక్కించేస్తా. తిరుగులేద్దని. నాకు దిగులెందుకు, చింత ఎందుకు? నేనేమీ అసత్యం చెప్పటం లేదు, బడాయి కాదు. నిజంగా నేను విశ్వసించింది చెబుతా. హరిహరాదులైన ఆ శక్తి అనుగ్రహం లేని అడుగు కదప్పలే. నేను అశక్తున్నో సశక్తున్నో ఏదైతే అది దానికేం కానీ నేను ఈ స్వయంవరానికి రావటం మాత్రం కేవలం జగజ్జనని ఆజ్ఞ వల్ల. ఆవిడ ఏం చెయ్యాలనుకుంటుందో అది చేస్తుంది. నాకైతే ఏ ఆలోచన లేదు, ఏ బెంగ లేదు, ఏ ఆశ లేదు. జయాపజయాలు రెండూ నాకు పొంగను కుంగను. అణువంతైనా సిగ్గుపడ. మధ్యలో నాకెందుకు ఇవ్వాలి? సిగ్గుపడాల్సి వస్తే ఆవిడే పడాలి. నేనున్నది ఆవిడ అధీనంలోనే కదా. జయే పరాజయే లజ్జానమేత్రాన్వది పార్థివ భగవత్యాస్తు లజ్జాస్తు తదధీనోస్మి సర్వ. ఈ ప్రసంగంలో రాకుమారుల మనస్సులలో ఒక పరివర్తన మార్పు తమలో తాము వితర్కించు కొంతసేపు చర్చించ. చివరికి సాధు పురుష, నువ్వన్నది సత్యం.
మేమంతా నీ మాట కానీ యుధాజిత్తు నిన్ను సంహరించాలనుకుంటున్నా. నీ మీద సద్భావంతో ఆ మాట చెప్పు. అటుపైన నీ ఇష్టం, నీ మనస్సుకు ఏది చూస్తే అది చెయ్యి. మిత్రులారా, నా మీద దయ తరిచి నిజం చెప్పారు, ధన్యవాదం, సంతోషం. కానీ మృత్యువు అనేది ఎవరికి పడితే వాడు, ఎప్పుడు పడితే ఎవడు పడితే వాడు ఇవ్వగలిగింది, ఇప్పించగలిగింది కాదు. ఈ జగత్తంతా దైవాధీనం, సాగు పుట్టకలు దైవాధీనం. ఏ జీవుడు తనకు తానుగా నిర్ణేత కాదు. స్వతంత్రుణ్ణి అనటానికి ఎవరికీ లేదు. కర్మానుసారంగా జీవితాలు నడుస్తూ తత్వం తెలిసిన పండితులు కర్మను 3 విధాలుగా విభజించారు. సంచితం, వర్తమానం, ప్రారబ్ధం అని పేరు. జగత్తంతా కాలకర్మవశంగా నడుస్తారు. కాలం మూడనిదే. దేవుడైనా మానవుణ్ణి చంపలే. హతుడు, హంతకుడు నిమిత్తమాత్రుడు. కాలం సనాతనం, అదే కర్త. మా తండ్రి గారి అడవిలో సింహంచమి, అలాగే మా తాతగారి సూరసేన మహారాజు యుధాజిత్తు సంహరించి వీళ్ళిద్దరూ నిమిత్తమాత్రుడు. కాలమే వాళ్ళిద్దరినీ తీసుకుపోయింది. బతకాలని కోటి ప్రయత్నాలు చేసినా కాలయోగం కలిసి రాకపోతే ఎవడు బతకడయ్యా. కలిసి వస్తే ఏ ప్రయత్నం లేకపోయి ఎన్ని ఆపదలు ఎదురే 1000 ఏళ్ళు జీవిస్తారు. నా దేవో మానుషం వాంతు శక్త కాలాగమం హతం నిమిత్తమాత్రేణ హంతి కాల సనాతన యత్న కోటి ప్రకుర్వాణు హవ్యతే దైవయోగత జీవేద్వర్ష సహస్రాన్ని రక్షణేన వినా నర. కాబట్టి నేను యుధాజిత్తుకు భయపడను. దైవమే పరతత్వమని, సర్వోత్కృష్టమని దృఢంగా నమ్మి స్థిమితంగా దేవి నామస్మరణ నిత్యం చేస్తా. నాకు ఏది శుభమో అది ఆవిడే కలిగిస్తా, ఏది అశుభమో తొలగిస్తా. సంచిత కర్మం పూర్వార్జితం. ఏదైనా శుభం కానీ అశుభం కానీ అనుభవించాలి కదా. అది మనం చేసుకున్న దాన్ని మనం దుఃఖించడమే. ఒకసారి ఆలోచించాలి. స్వకర్మ ఫలంగా దుఃఖాన్ని పొంది పైకి కనిపించే నిమిత్త కారణం మీద వైరం పెట్టుకోవడం తెలివి తక్కువతనం కాదా? స్వకర్మ ఫలయోగే ప్రాప్య దుఃఖమచేతన నిమిత్త కార్యణే వైరం కరోత్స్వల్పమతి కిలా. అంచేత నవయస్కులారా, నాకు వైరం, దుఃఖం, భయం ఇలాంటివేం తెలియవు. అందుకే నిర్భయంగా నిశ్శంకంగా మీ మధ్యకు స్వయంవరం చూడటానికి ఒంటరిగా చండికాదేవి ఆజ్ఞపై వచ్చా. కానీ జరగాల్సింది జరుగుతుంది. నాకు ఆ దేవియే ప్రమాణం, మరొకటేది నాకు తెలియదు. ఆవిడ సుఖాలు ఇస్తే సుఖాలు, దుఃఖాలు ఇస్తే దుఃఖాలంతే, మరోలా జరగదు. యుధాజిత్తు సుఖాలు పొందితే పొందలే. నాకు అతడితో వైరలే. ఒకవేళ ఎవరైనా నాతో వైరవం పెట్టుకొని దానికి తగ్గ ఫలం వాళ్ళు అనుభవిస్తారు. భగవత్యా ప్రమాణం మే నాణ్యం జానామి సంయత తత్కృతం చ దుఃఖం భవిష్యతి చ వాప్యధ యుధాజిత్సుఖమాప్నోత్ నవీ వైరం నృపోత్తమ యరిష్యతి మే వైరం సప్రాప్సతి ఫలం తథా. జనమేజయ సుదర్శనుడి ప్రసంగానికి రాకుమారుడంతా సంతృప్తి పడ్డారు. ఎవరికి విడిది మందిరాలకు వాళ్ళు వెళ్ళిపోయారు. మర్నాడు శుభముహూర్త సుబాహుడు వీళ్ళందరినీ స్వయంవర మండపానికి ఆహ్వానించారు. విశాలమైన సభాప్రాంగణం, సర్వాంగ సుందరంగా అలంకరణ, సైనిక చత్కాల మీద చాందిని, చుట్టూ రకరకాల పూలదండలు, అగరు ధూపాలు, నేలంతటా విలువైన తివాసి. స్వయంవర సభామండపం సుగంధ పరిమళాలతో ఘుమఘుమలాడుతోంది. అటు ఇటు మాత సూత్తర పట్టినట్టు పరస్పరాభిముఖంగా సముచిత సువర్ణ సింహాసనాలు, వాటిపై మణిఖచిత మహా ఆస్ఫరణాలు, బాలీసు పాదపీఠికలు,
ఇరువైపులా రత్నాభరణాల మృదు రవాలతో వింజామరుడు విస్తూ సుందరాంగు, మధ్యలో కంబళీపరిచిన విశాలమైన నడవ. రాకుమారుడు సర్వాభరణ భూషితులై ఒక్కొక్కరే టీవీగా వస్తున్నారు. ముఖద్వారం దగ్గర చేతి గణ పరివృతులై ఉన్నతాధికారులు స్వాగతిస్తున్నారు. సాదరంగా లోపలికి తెచ్చి నియమిత సింహాసనాల మీద కూర్చోబెట్టి, సింహాసనాలలో రాకుమారు దివ్య విమానాల్లో దేవతల్లా విరాజిల్లుగా. కన్యామణి ఎప్పుడొస్తుందా, ఎవరిని వరిస్తుందా, భాగ్యశాలి ఎవరా అని ఆశగా ఆత్రంగా ఎదురు చూస్తుంది. సుదర్శనుడి మెడలోనే కనకదండ వేస్తే వివాదం చెలరేగకమారు, యుద్ధము తప్పదు అని మనస్సులో మల్ల గుల్లాలు పడుతుంది. మంగళవాద్యాల ఘోష ఒక్కసారి వెన్నుముట్టి సఖీజనం వెంటరాగా కాశీరాజపుత్రిక శశికళలాగా అంటే చంద్రకళలాగా వేదిక పైకి వచ్చి తండ్రి సన్నిధిలో నిలబడి, అభ్యంగన స్నానం చేసిన పురుడు తుమ్మెదరెక్కల్లాగా కదులు సన్నని మేలు ముసుగులోంచి రత్నాభరణాలు మెల్లమెల్లమాడుతుంది. క్షౌమ వాసో విరాజిత శరదిందు చంద్రికలావు మధుక మాలిక పట్టుకొని నిలబడి, వివాహోచితమైన అలంకరణలు సాక్షాత్తు క్షీర సముద్ర రాజతనయ లక్ష్మీదేవిలాకరం రవ్వంత చింతా వ్యాకులిత చిత్తయ్యి కనిపిస్తుంది. సుబాహుడు మృదు గంభీరంగా ఇలా అన్నారు. సౌభాగ్యవతి శశికళ మండప మధ్య భాగానికి పద, అటు ఇటు బారులు తేలి భూపతులు బంగారు గద్దెల మీద విరాజమానులై చూడు. మన ఆహ్వానం మన్నించి వివిధ దేశాల నుంచి వచ్చారు. అందరూ గుణవంతులు, రూపవంతులు, ఉత్తమ క్షత్రియ వంశాలలో జన్మించిన వీరిలో నీ మనస్సుకు నచ్చిన రాకుమారుణ్ణి వయసు. తల్లి, నీ ఇష్టమే ఇష్టం, ఇది ఇచ్ఛా స్వయంవరం. మితభాషి అయిన శశికళ తండ్రితో లలితంగా మాట్లాడి, తండ్రి, ఈ రాకుమారుల దృష్టి పదంలో నేను వెళ్ళను, క్షమి. అది వేశ్యల పని. కాముకులై వీరంతా నన్ను ఆబగా చూడటం నేను భరించలే. వరుడు కాదగిన వ్యక్తి ఎవరు? అతడు ఒక్కడే నన్ను చూడ. అందరూ చూసేటైతే నా సతీత్వం మంట కలిసినట్టు. ఇది ధర్మశాస్త్ర విరుద్ధం కదా. నన్ను చూసి వీళ్ళంతా మనస్సులలో ఏం సంకల్పించుకుంటారో, ఏమేమి ఊహించుకుంటారో మనం గ్రహించలేమా? దండం పట్టుకొని స్వయంవర సభామండపంలో కన్యకామణి వెళ్ళిందని ఆ క్షణంలో కొలట వేశ్య అయిపోయినట్టు. స్వయంవరే సరజం ధృత్వా యదా గచ్చతి మండపే యదా సామాన్యాస తదా జాత కొలటే వా పరావత్. వారస్త్రీ విపణి వీధికి వెళ్ళి అక్కడ వేచి ఉన్న పురుషులను పరిశీలి గుణాలను ఎలా తెలుసుకుంటుందో ఇది కూడా అంతే కదా. స్థిరచిత్తం లేని వేసి కాముకుల్ని చూసినట్టు నేను వీళ్ళందరినీ చూడనా? స్వయంవరం అంటూ ఏ పెద్దలు ఎప్పుడు ఈ ఆచారం పెట్టారో ఇది నాకు ఏమాత్రం ఇష్టం లేదు. దీన్ని ఇప్పుడు తిరస్కరిస్తుంది. నాకు కావాల్సింది వేశ్యాత్వం కాదు, సత్నీత్వం. వృద్ధైరైతే కృతం ధర్మం నకరిష్యామి సాంప్రదం. పత్ని వ్రతం తథా కామం చరిష్యేహం ధృతవ్రత. తండ్రి, నేను సుదర్శనుడికి మనసిచ్చా, సర్వాత్మన వరించా. అతన్ని తప్ప వేరెవరిని పరిణయం ఆడను. ఈ శుభం నా శుభం కోరేవాడివై మంచి ముహూర్తం పెట్టి యథావిధిగా నన్ను అతనికి కన్యాదానం చెయ్యి అని ఖరాఖండిగా చెప్పింది. 20వ అధ్యాయం 71 శ్లోకాల భావమంతా చెప్పుకుంది. మిగతాది స్వయంవరం ఎలా జరుగుతుంది, ఎవరు పెళ్లి చేసుకుంటారు, ఆ తర్వాత ఏం జరుగు, మిగతా విషయాలు రేపు మనం తెలుసుకుందాం.